ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సిబిఐ మా నియంత్రణలో లేదు, సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ. 400 మంది మహిళలపై అఘాయిత్యం, కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు, బ్యాంకు లావాదేవీలపై డేగకన్ను, పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండిలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. 14 నియోజకవర్గాల్లో 100% వీడియో నిఘా. వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు ఓటు వేసేశారు. జడ్జి రామకృష్ణ ఇంటిపై దాడి చేసింది తమ్ముడే. 2G స్పెక్ట్రంపై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ. అమెరికాలో 6 ఏళ్ల బాలుడి మృతి. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్. గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు, అమెరికా పోలీసుల వెల్లడి. యుఏఈలో మళ్లీ భారీ వర్షాలు. రాష్ట్రంలో ఓటర్లు 4,14,01,887. మేసం గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు. సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్య గెలుపు. కడుపుబ్బరాన్ని తగ్గించే వాము టీ. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024. పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వార్తలను చూద్దాం. సిబిఐ మా నియంత్రణలో లేదు, సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ. కేంద్ర దర్యాప్తు సంస్థ తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సిబిఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గాని సిబిఐ దర్యాప్తును గాని తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునికి ఇచ్చిన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్ ఖాళీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సిబిఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సిబిఐ నమోదు చేసిందని తెలిపారు. సిబిఐపై ప్రభుత్వ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 400 మంది మహిళలపై అఘాయిత్యం. కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ అంటూ జేడీ సిట్టింగ్ ఎంపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. దీని గురించి మోదీకి ముందే తెలుసు. తలుచుకుంటే సెకండ్లలో ప్రజ్వల్ను అరెస్ట్ చేసేవారు. సిబిఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి.
అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి? ప్రజ్వల్ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి అని మోదీని రాహుల్ నిలదీశారు. కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు. గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజలస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురు చేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికి పైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. జరిగింది చాలు, శాంతించండి అని వర్సిటీ ఛాన్సలర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసిన 90 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికా వ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2000 మందికి పైగా అరెస్ట్ చేసినట్లు అసోసియేట్ ప్రెస్ తెలిపింది. అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం, అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్యాంకు లావాదేవీలపై డేగ కన్ను. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనుమానిత, అసాధారణ బ్యాంక్ లావాదేవీలపై డేగ కన్నుతో నిఘా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం సూచించారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్లో సమన్వయం, వేగంగా సమాచార మార్పిడితో సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పెంగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ దిల్లీరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండిలా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫెసిలిటేషన్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది కోసం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెంట్రలైజ్డ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ నెల 4, 6 తేదీల్లో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వారికి కేటాయించిన నియోజకవర్గంలో ఎన్నికల విధులపై శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ పొందే పీఓలు, ఏపీఓలకు వారి శిక్షణా కేంద్రం వద్ద ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ అందిస్తామన్నారు. అక్కడే ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 14 నియోజకవర్గాల్లో 100% వీడియో నిఘా. రాష్ట్రంలో మే 13న జరిగే సాధారణ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. వీటిలో 64% పైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వీటితో పాటు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకులు
రాష్ట్ర పర్యటనకు తర్వాత ఇచ్చిన సూచనల ప్రకారం అత్యధిక ఫిర్యాదులు అందుతున్న 14 నియోజకవర్గాలు మాచెర్ల, గురజాల, పెదకూరుపాడు, వినుకొండ, ఆళ్లగడ్డ, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు, విజయవాడ సెంట్రల్, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లిల్లో పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్కాస్టింగ్ చేయనున్నట్లు వివరించారు. వీళ్ళు ఓటు వేసేశారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ప్రజలు అప్పుడే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40% పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించడంతో పోలింగ్ తేదీ మే 13 కంటే ముందే వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గురువారం నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొదలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. జడ్జి రామకృష్ణ ఇంటిపై దాడి చేసింది తమ్ముడే. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు చెందిన సస్పెన్షన్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ రామకృష్ణ ఇంటిపై మంగళవారం రాత్రి దాడి చేసింది తమ్ముడు రామచంద్రేనని దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. రామకృష్ణ తన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కిటికీ అద్దాలు, ఇన్నోవా కారు అద్దాలను ధ్వంసం చేశారని, కిటికీపై యాసిడ్ పోసిన ఆనవాళ్లు ఉన్నాయని, తనను చంపేందుకే దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సిఐ సూర్యనారాయణ తెలిపిన వివరాల మేరకు జడ్జి రామకృష్ణ మంగళవారం రాత్రి బి కొత్తకోట కరెంట్ కాలనీలోని ఇంటి పై అంతస్తులో ఉండగా ఇంటిపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా దాడికి రామకృష్ణ తమ్ముడు ఎస్ రామచంద్రనే కారకుడని నిర్ధారణ అయ్యింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలపై ఏడాదిగా వివాదం నడుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి రామచంద్ర అన్న రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు. ఇంటిలో నుంచి బయటకు రావాలని అన్నను పిలవగా రాలేదు. దీంతో రామచంద్ర అక్కడే ఉన్న కట్టెని తీసుకుని గేటుకు కొట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో రామకృష్ణ ఇంటి కిటికీ అద్దాలను రామచంద్ర పగలగొట్టినట్లు నిర్ధారించారు. కారు అద్దాలు ఎలా పగిలాయి అన్నదానిపై ఇంకా విచారణ జరుపుతున్నామని సిఐ తెలిపారు. 2G స్పెక్ట్రమ్ కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ. స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012 నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్పష్టత కోసమని దాఖలు చేసిన పిటిషన్ అసలు ఉద్దేశం తీర్పును సమీక్షించాలన్నట్లుగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించింది. సర్వోన్నత న్యాయస్థానం 2013లో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వ అభ్యర్థనను రిజిస్ట్రీ తిరస్కరించింది. ఏదైనా పిటిషన్ సహేతుకమైన కారణాన్ని వివరించకున్నా, యోగ్యత లేకున్నా, మోసపూరితంగా ఉన్నా రిజిస్ట్రీ దానిని తిరస్కరించవచ్చునని ఆ నిబంధన చెబుతోంది. రిజిస్ట్రీ నిర్ణయంపై అభ్యంతరాలుంటే పిటిషనర్ 15 రోజుల్లోగా ఆ విషయాన్ని అప్పీలు ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికాలో 6 ఏళ్ల బాలుడి మృతి. కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి థ్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతని మరణానికి కారణమయ్యాడు. అమెరికాలో 3 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ 2021లో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరగ్గా బాలుడి మృతికి కారణమైన థ్రెడ్మిల్ పరుగు దృశ్యాలను సాక్ష్యాలుగా న్యాయస్థానంలో ప్రదర్శించారు. ఆ ఏడాది మార్చి 20న క్రిస్టోఫర్ తన కుమారుడు కోరీని స్థానికంగా ఉన్న ఓ ఫిట్నెస్ సెంటర్కు తీసుకెళ్లాడు. బాలుడిని థ్రెడ్మిల్పై పరిగెత్తించాడు.
అతడికి కష్టంగా అనిపిస్తున్నా సరే వేగాన్ని చాలా పెంచాడు. దీంతో ఆ బాలుడు పలుమార్లు కింద పడ్డాడు. అయినప్పటికీ ఆగకుండా మళ్ళీ థ్రెడ్మిల్ ఎక్కించాడు. మారం చేస్తే కొట్టాడు. కొన్ని రోజులకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో 2021 ఏప్రిల్ 1న బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మరుసటి రోజే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు స్కానింగ్లో తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్. రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయట పెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. అయినా కొందరు నిత్యం కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం బయటకు వెళ్ళక తప్పని పరిస్థితి. అలాంటి వారి కోసం పుదుచ్చేరి సర్కార్ వినూత్న ఆలోచన చేసింది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగే వాహనదారులు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రీన్ నెట్స్ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రజాపనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు సిగ్నళ్ల వద్ద కొంత దూరం వరకు ఈ గ్రీన్ షేడ్ నెట్ను ఏర్పాటు చేశారు. గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు. అమెరికా పోలీసుల వెల్లడి. భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. హోల్డ్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గోల్డీ ట్రార్గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీ బ్రార్ కాదని ప్రకటించారు. మీరు ఆన్లైన్లో ప్రచారం నమ్మి మృతుడు గోల్డీ బ్రార్ అనుకుంటే ఖచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్ గాల్డ్నే అని స్పష్టం చేశారు. యుఏఈలో మళ్లీ భారీ వర్షాలు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత నెలలో దుబాయ్ను కుంభవృష్టి వణికించిన విషయం మరువక ముందే యుఏఈ వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి వాతావరణం మారిపోయింది. దుబాయ్, అబుదాబి సహా పలు నగరాల్లో గురువారం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈరోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఓటర్లు 4,14,01,887. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. దాంతో పోలిస్తే ప్రస్తుత జాబితాలో నికరంగా 5,94,631 మంది ఓటర్లు పెరిగారు. 3 నెలల్లో ఈ పెరుగుదల చోటు చేసుకుంది. తాజా లెక్కల ప్రకారం పురుషుల కంటే 7,18,764 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,56,203 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,71,000
473 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో పెడన మొదటి స్థానాల్లో ఉన్నాయి. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మీసం గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. కార్మికుల దినోత్సవమైన మే 1న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పర్వాను పారిశ్రామిక ప్రాంతంలో ఓ కంపెనీ కొన్నాళ్ల క్రితం మీసం గడ్డం పెంచారని 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. దీంతో చేసేది ఏం లేక కార్మికులు కంపెనీ వద్ద సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరిపింది. గడ్డం మీసం తీసేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని షరతు పెట్టింది. అందుకు కార్మికులు తొలుత అంగీకరించలేదు. తర్వాత యాజమాన్యం షరతుకు అంగీకరించి గడ్డం మీసం తీసేశారు. అయినా సిబ్బందిని కంపెనీ విధుల్లోకి తీసుకోలేదు. ఈ క్రమంలో కార్మికులు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, పర్వాను లేబర్ కమిషనర్, సోలన్ జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పర్వాను లేబర్ ఇన్స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి యాజమాన్యం కార్మికుల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఉద్యోగుల తొలగింపు ఘటన నిజమని తేలితే కంపెనీపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మన్మోహన్ శర్మ స్పష్టం చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్య గెలుపు. సన్ రైజర్స్పై 202 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి 3 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్కు 27 పరుగులు కావాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది సులువుగా అందుకోగలిగేదే. కానీ ఇక్కడే హైదరాబాద్ బౌలింగ్ అనూహ్యంగా పుంజుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీయగా 19వ ఓవర్లో కమిన్స్ 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా భువనేశ్వర్ వేసిన చివరి బంతిని ఆడలేక పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో ఉప్పల్ మైదానం హోరెత్తింది. గెలిచే మ్యాచ్ను చేజేతులా రాయల్స్ కోల్పోగా ఓటమి అంచుల నుంచి హైదరాబాద్ 1 పరుగుతో గట్టెక్కింది. ఉత్కంఠ భరిత పోరులో చివరకు హైదరాబాద్ పైచేయి సాధించింది. కడుపుబ్బరాన్ని తగ్గించే వాము టీ. కప్పు వేడి నీళ్లలో 1 టీ స్పూన్ వాము వేసి కొద్దిసేపటి తర్వాత వడకట్టి తేనె కలిపి పరగడుపున తాగితే కడుపుబ్బరం, ఛాతీ మంట, మలబద్ధకం వదులుతాయి. వాములోని థైమాల్ జీర్ణశక్తిని మెరుగుపరిచి పొట్టనొప్పిని తగ్గిస్తుంది. వేసవిలో మందగించే ఆకలిని ప్రేరేపిస్తుంది. వాముకు ఉండే డైర్యూటిక్ గుణం వల్ల శరీరంలోని విషాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఫలితంగా మెటబాలిజం పెరిగి అధిక బరువు అదుపులోకి వస్తుంది. కాబట్టి వేసవిలో పరగడుపున వాము తేనీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 2వ వారంలో IIITల అడ్మిషన్ నోటిఫికేషన్. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను ఈ నెల 2వ వారంలో విడుదల చేసేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీఆర్ సెట్కు తొలి రోజు 85% హాజరు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించే ఏపీఆర్ సెట్ 2023-24 పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనున్న పరీక్షలకు మొదటి రోజు 85% మంది అభ్యర్థులు హాజరయ్యారు. భారత మహిళల హాకీ జట్టు కొత్త కెప్టెన్గా సలీమా, వైస్ కెప్టెన్గా నవనీత్. ఈ నెలలో బెల్జియం, ఇంగ్లాండ్లలో జరిగే మహిళల ప్రో హాకీ లీగ్లో
బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించారు. ఇన్నాళ్లు కెప్టెన్గా వ్యవహరించిన గోల్ కీపర్ సవితా పూనియాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. సవిత స్థానంలో కొత్త కెప్టెన్గా జార్ఖండ్కి చెందిన 22 ఏళ్ల సలీమా టెట్ను నియమించారు. కొత్త వైస్ కెప్టెన్గా ఫార్వర్డ్ నవనీత్ కౌర్ను ఎంపిక చేశారు. మెరిసిన షఫాలి భారత్దే టీ20 సిరీస్. బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా 3వ విజయంతో మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే టీ20 సిరీస్ను 3-0తో సొంతం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ముగిసిన భారత్ పోరు. థామస్ కప్ పురుషుల టీం బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1-3తో 10 సార్లు ఛాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.